చెప్పు. గుడ్ మార్నింగ్ అండి. నేను నా డైలీ రొటీన్ చూపిద్దామని అనుకున్నాను. సో మీకు ఏమైనా ప్రొడక్టివ్గా అనిపిస్తే ఎంకరేజ్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను, కానీ ఎప్పుడూ ఆలోచనతోనే ఆగిపోయేది. కానీ ఈరోజు ధైర్యం చేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎలా ఉందో మీరే చెప్పండి కమెంట్స్లో. కొత్తగా చేసే వాళ్ళకి కమెంట్స్ వల్లే కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది అండ్ వాళ్ళ నెగిటివ్స్ కూడా తెలుసుకోగలరు. సో మీరు నాకు ఈ యూట్యూబ్ జర్నీలో మీ ఒపీనియన్ కమెంట్ చేసి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక నేను నా ప్రెగ్నెన్సీ తర్వాత ఆల్మోస్ట్ 10 kgs అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. సో నేను కొంతకాలం నుండి డైట్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ ప్రాపర్గా డైట్ అయితే చేయట్లేదు. బట్ మంచి ఫుడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో దానికోసమే నేను మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్తో వెయిట్ చెక్ చేసుకుంటాను అండ్ అలాగే ఒక 1 లీటర్ వాటర్ అయితే తాగుతాను. చూసారు కదా, ఇలా అయితే నేను 2 డేస్కి ఒకసారి ఫ్లవర్స్ మారుస్తూ ఉంటాను, వాటర్ కూడా. ఇది నేను ఒక కార్నర్లో అయితే పెడతాను ఇంట్లో. దీనివల్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇంటికి. ఇల్లు నీట్గా ఉంటే మనకు ఆ పాజిటివ్ ఫీలింగ్, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ మనం కూడా మంచిగా ఆలోచించగలం, మన థాట్స్ కూడా మంచిగా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. సో నేనైతే ఎప్పుడూ ఇల్లంతా నీట్గా ఉంచుకోవడానికే చూస్తాను. నేనైతే ఇక బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయాను. ఫస్ట్ అయితే 3 eggs బాయిల్ చేసుకున్నాను. మేము ముగ్గురం డైలీ ఎగ్ అయితే తీసుకుంటాం, ఎందుకంటే ఇది ఒక మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి తీసుకుంటాము. అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్కి నేను నిన్న నైటే శనగలు, కాబులి శనగలు అండ్ రాజ్మా అయితే నానబెట్టేసుకున్నాను. అవి ఈరోజు మార్నింగ్ నేను 2 times కడిగేస్తాను. కడిగేసి వాటిని కుక్కర్లో వేసేసి బాయిల్ చేసేసి దాంతో అయితే సలాడ్ అయితే చేస్తాను నేను. ఈ సలాడ్ వల్ల ఏంటంటే ఈ పప్పుల వల్ల మనకి ప్రోటీన్ వస్తుంది అండ్ సలాడ్ వల్ల ఫైబర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ ఆప్షన్ ఫర్ అ గుడ్ ఫుడ్. అండ్ అలాగే మా పాపకు కూడా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నానండి. అదేంటంటే మల్టీగ్రెయిన్ ఆటాతో నూడిల్స్ చేస్తున్నాను. ఈ మల్టీగ్రెయిన్ ఆటా ఏంటంటే రాగులు, సజ్జలు, కినోవా అండ్ అలాగే ఓట్స్, గోధుమ పిండి ఇవన్నీ నేను కడిగి ఆరబెట్టి మిల్లు ఆడిస్తాను. ఆడించిన పిండినే నేను వాడుకుంటాను గోధుమ పిండిలాగా. సో వాటితోనే మోమోస్ చేస్తాను, వాటితోనే నూడిల్స్ చేస్తాను. సో అదైతే ఏంటంటే ప్రాసెస్ సేమ్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సాల్ట్, ఆయిల్, వాటరు పోసుకొని తర్వాత దాన్ని చపాతీలాగా ఒత్తుకొని కట్ చేసేసుకోవాలి. నూడిల్స్ లాగా నీట్గా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే అవి వస్తాయి. ఇక అంతే అండి, అదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీగానే అయిపోద్ది. మా పాప అయితే ఫుడ్ తినడానికి చాలా మారం చేస్తుందండి. తనకి ఫుడ్ పెట్టడం అంటే నేను డిస్టింక్షన్లో ఎగ్జామ్ పాస్ అయినంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. తను ఆ రోజు కనుక ఫుడ్ తిందంటే. ఇక మనం ఏం చేస్తామండి, వాళ్ళు తినే వరకు వెయిట్ చేయాలి. ఆ పేషెన్సీ అయితే మనకు ఉండాలి ఖచ్చితంగా పిల్లల్ని పెంచాలంటే. చూస్తున్నారు కదా ఎలా నీట్ చేస్తున్నాను. సో ఇలాగే ఒక 5 to 10 minutes అయితే నీట్ చేయండి. ఎంతవరకు అంటే వేలుతో గుచ్చితే మెత్తగా లోపలికి వెళ్ళిపోవాలి. సో అంతవరకు అయితే నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకున్న తర్వాత కూడా ఒక 10 to 15 minutes అయితే దాంతో కవర్ చేసి రెస్ట్ ఇచ్చేయాలి. ఆ తర్వాతే రోటీలా ఒత్తుకొని సన్నగా నూడిల్స్ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఆ టైం ఇస్తేనే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, నేను నూడిల్స్లోకి అయితే పంప్కిన్, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసుకుంటాను. పంప్కిన్ అయితే ఎవరు వేయరు అనుకుంటా, బట్ నేను వేస్తున్నాను.
ఎందుకంటే ఈ రకంగా అన్న దీన్ని తింటాం కాబట్టి నేను ఇందులో వేస్తున్నాను. ఏమీ అంత ఫ్లేవర్డ్‌గా ఉండదు కాబట్టి పెద్ద టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉడికిపోద్ది ఇది కూడా క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్‌తో పాటే. సో అలా నేను ఇవన్నీ వేసి నూడిల్స్ చేస్తాను. ఏంటంటే అండి, నాకు ఈ వీడియో చూస్తుంటే ఏమనిపించిందంటే, నేనేనా ఇలా ఉంది, నా లైఫ్ స్టైల్ ఏంటి ఇట్లా మారిపోయింది అని నాకు అనిపించింది ఒక్క క్షణం అయితే. నాది కాలేజ్ వరకు నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండేది. 11కి లేచేదాన్ని, 10కి లేచేదాన్ని కాలేజ్ లేకపోతే. ఎప్పుడు లేచినా నాకంటూ ఫుడ్ రెడీగా ఉండేది, లెగిసి తినేదాన్ని. ఎందుకంటే అమ్మ ఉంది, అమ్మ చేసి పెట్టేది. ఇప్పుడు నేను లెగిస్తే కానీ నా భర్త, నా బిడ్డ తినాలంటే నేను లెగవాలి, నేను వండాలి, అప్పుడే వాళ్ళు తినగలరు. సో ఇది చాలా పెద్ద చేంజ్ నా లైఫ్లో అయితే. మొత్తం లైఫ్ స్టైలే మారిపోయింది నాకు కంప్లీట్గా. సో నా పెళ్ళైన తర్వాత నా లైఫ్ స్టైల్ ఇలా చేంజ్ అయిన తర్వాత నేను దానికి అలవాటు పడుతూ ఉండడానికి కొంచెం కష్టమే అయింది. మా పేరెంట్స్ అయితే ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, నీకు కష్టం అవుద్ది, నీ లైఫ్ వేరేగా ఉంటుంది, నీ లైఫ్ స్టైల్ కానీ అప్పుడు మనం వినం కదా, మనకు అంత అర్థం కూడా కాదు. ముందే ఏం జరుగుతుంది, ఇది జరిగిద్ది అని మనకు తెలియదు కదా. సో మనకు అర్థం కూడా కాదు అప్పుడు. వాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ మనకు అర్థం అవ్వదు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉంటే కానీ వాళ్ళ వాల్యూ తెలియలేదు మనకి. మా మమ్మీ మీద అయితే నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది ఇప్పుడు. అండ్ అలాగే ఇక మదర్ అయిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ అయింది నాకు. నేను ఒక్క పిల్లని పెంచడానికి ఇంత కష్టపడుతుంటే మా మదర్కి అయితే వెంటనే పిల్లలు ఉన్నారు. సో అంతమంది పిల్లల్ని ఒకేసారి పెంచుతున్నారంటే ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది నాకు. వాళ్ళకున్న పేషెన్సీ లెవెల్స్ మనకైతే లేవు ఇప్పుడున్న జనరేషన్లో. పిల్లల్ని పెంచాలంటే పేషెన్సీ లెవెల్స్ అయితే చాలా ఎక్కువ ఉండాలి. సో ఇట్లా అయితే నీట్ చేసుకొని నేను గోధుమ పిండిని రెడీగా పెట్టుకున్నాను. అండ్ అలాగే ఎగ్స్ అయితే రెడీ చేస్తున్నాను తినటానికి. ఏం చేసినా ఏం తిన్నా మన హెల్త్ బాగుండడానికే. సో గుడ్ ఫుడ్ ఈజ్ అ గుడ్ హెల్త్. యూట్యూబ్ చేస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, యూట్యూబ్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టంగా ఉందండి. అండ్ అలాగే నాట్ ఓన్లీ యూట్యూబ్, ఏ పని అంత ఈజీ కాదు అని అర్థమవుతుంది. అండ్ చాలా అలసిపోతున్నానండి నేనైతే. ఎందుకంటే నా వర్క్, నా ఆఫీస్ వర్క్, నా ఇంటి పని, పిల్ల, యూట్యూబ్ ఇవన్నీ అనేసరికి నాకు హెవీ లోడ్ అయిపోతుంది. బట్ చూద్దాం ఎంతవరకు తీసుకెళ్ళగలను, దీన్ని ఎంతవరకు బేర్ చేయగలను. మా హస్బెండ్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను దీని అయితే ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాను, చేయాలని. చేస్తాను, చూద్దాం ఎంతవరకు చేయగలను చూడాలి. నేను కూడా నాకంటే ఎక్కువ ఆయన నా మీద నమ్మకం పెట్టుకున్నారు నేను చేయగలనని. నేను ఆయన నమ్మకాన్ని ఒమ్ముపరచకూడదని నేను నా 100% ఇస్తున్నాను. ఆయన అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఆయన పుష్ చేయడం వల్లే నేను ఇప్పుడు స్టార్ట్ చేయగలిగాను. లేదంటే ఇప్పుడు కూడా అది ఆగిపోయి ఉండేదేమో. నేనైతే ఆయిల్ కింద కోకోనట్ ఆయిల్ అయితే వాడతాను. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇది. చెప్పాను కదా డైట్ చేద్దాం అనుకున్నానని. మేము ఒక 8 months నుంచి అయితే కోకోనట్ ఆయిలే వాడుతున్నాము అన్నిట్లోనూ. బాగానే ఉంటుంది. కొంచెం నెయ్యి ఫ్లేవర్ అయితే ఉంటుంది అందులో, బాగుంటుంది. లిమిటెడ్గానే వాడతాను ఆయిల్ కూడా నేను. సో నేనైతే నూడిల్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఒక ఎగ్ వేసుకొని దాన్ని సార్ట్ చేసేసి అందులోకి వెజిటేబుల్స్ కూడా వేసేసి చేసి ఇచ్చేస్తాను. ఇందులో కొంచెం స్పైసెస్ అయితే వేస్తాను, ఎందుకంటే పాపకు కదా లైట్గానే ఉంటాయి స్పైసెస్. తను ఎక్కువ స్పైస్ తినదు. మళ్ళీ స్పైస్ ఎక్కువ ఉంటే తిననని మారం చేసిందంటే ఇంకా నేను మళ్ళీ నా తిప్పలు చూడాలి. ఇలా నూడిల్స్ని వేడి నీళ్ళలో వేసి ఉడకపెట్టుకొని ఇలా ఒక చిల్లుల గిన్నెలో పోయి డ్రైన్ చేసేసుకున్నాను నేను. కొంచెం సేపు ఆరబెట్టుకొని సార్ట్ చేసుకుంటే ఇంకొంచెం మంచిగా బిగుసుకొని గట్టిగా ఉంటాయి, మెత్తగా అయిపోకుండా బాగుంటాయి. డైలీ రొటీన్స్ తీద్దాం అని అనుకున్నప్పుడైతే నేనైతే ఆలోచన అయితే చేశాను తీసే ముందు. ఎందుకు తీస్తారంటే నేనైతే ఆలోచించుకున్నాను. నేను అసలు ఎందుకు చేయాలి ఈ లాగ్, ఎందుకు ఈ రొటీన్స్ చేయాలి, ఏంటి ఇందులో స్పెషాలిటీ అని అయితే ఆలోచించాను. నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి మనిషికి తనకి భిన్నమైన ఇష్టాలు ఉంటాయి, భిన్నమైన అలవాట్లు ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, పర్స్పెక్టివ్స్ ఉంటాయి. సో అవన్నీ ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి
వీళ్ళ ఆలోచనలకి అభిరుచికి తగ్గట్టుగా వీళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది, ఎంత ప్రత్యేకంగా ఉంటుంది అని వాళ్ళు వేరే వాళ్ళ రొటీన్స్ చూస్తారు. అందుకని వేరే వాళ్ళ రొటీన్స్ వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనేదైతే నాకు అర్థమైంది. సో ఇందులో కూడా నేను నా ప్రత్యేకతని, నా అలవాటుల్ని, నా అభిరుచుల్ని కనపడేలాగే చేయాలని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి వచ్చేసింది మా పాప. అయితే మా పాప స్వీటీ చాలా అల్లరి పిల్ల, అంటే చాలా తెలివైన పిల్ల కూడా, చాలా యాక్టివ్. తన్ని భరించలేం. మనమైనా అలసిపోతాం కానీ డే ఎండ్కి వచ్చేసరికి తను అలసిపోదు. చాలా అల్లరి చేస్తుంది మా పాప. అయితే చూడండి ఇప్పుడు ఎలా రియాక్షన్ ఇస్తుందో. తినటానికైతే తీసుకెళ్తున్నాను. ఎలా రిసీవ్ చేసుకుంటుందో దాన్ని చూడాలి నేను. కొంచెం అక్కడెక్కడైతే తడబడుతున్నానని నాకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం కదా, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండి చెప్దాం అని అనుకుంటున్నాను నేనైతే. బట్ చాలా తడబడుతున్నాను, నాకు అర్థమవుతుంది. చూద్దాం, నెక్స్ట్ వీడియోస్లో నేను కాన్ఫిడెంట్గా చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అప్పుడు తింటుంది చూసి, టెక్స్చర్ చూస్తుంది ఫస్ట్ చేత్తో. ఇక చూడండి నచ్చినట్టుంది. ఇక ఆమె టీవీ రందులో పడింది, టీవీయే చూస్తూ ఉంది తినకుండా. ఇంక అందుకనే నేను తీసుకొని పెడుతున్నా. ఇక వాళ్ళ నాన్న అయితే వెళ్తున్నారు ఆఫీస్కి. ఇక వాళ్ళ నాన్నకి టాటా బాయ్ బాయ్ చెప్తుంది. ఇక లంచ్కి అయితే నేను బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు, నేనైతే వెళ్ళలేదు ఈరోజు. పాపకు కొంచెం జలుబుగా ఉందని వెళ్ళలేదు. సో అందుకని నేను ఇంకా కొంచెం లేట్గా చేస్తున్నాను లంచ్. మామూలుగా అయితే వెళ్ళే ముందే లంచ్ చేసేసి వెళ్తాను నేను. సో బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. మాకైతే ఏదో పార్సల్ వచ్చింది, చూడాలి. మా వారు పెట్టినట్టున్నారు, ఆయన వచ్చాక ఇస్తాను నేను. ఇక నేను లంచ్ చేస్తూ ఉంటే మా అమ్మాయి వచ్చేసి ఇక్కడ మిర్రర్ తీసుకొని చాలా ఆటలు అయితే ఆడుతుంది. దాంతో కొత్తగా ఉంది. తను చూసుకుంటూ మాట్లాడుకుంటుంది తనతో. స్వీటియా బో బో, అయ్యో పిల్లలు ఇలా హ్యాపీగా ఆడుకుంటుంటే, వాళ్ళు హ్యాపీగా ఉంటుంటే దానివల్లే మన మనసు చాలా హ్యాపీ అయిపోతూ ఉంటుంది. ఏమైంది? చూడండి ఎన్ని వేషాలు వేస్తుందో అసలు ఈ పాప. బీరకాయ కర్రీ వండుతుంటే వాటికి పొట్టు ఉంటుంది కదండి, వాటితో పచ్చడితే చేస్తున్నాను. ఎందుకంటే అందులోనే కదా ఎక్కువ ఫైబర్ ఉంటుంది మనకి. సో అందుకని వాటిని వేస్ట్ చేయడం ఎందుకని పచ్చడి చేస్తున్నాను. ఓకే అండి, నేనైతే ఈ వీడియోలో చాలా వరకు ట్రై చేశాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. నెక్స్ట్ వీడియోతో వస్తానండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.